గొడ్డలి పార్టీకి అధికారం పోయినా ప్రతిపక్ష హోదా దక్కకున్నా అహంకారం మాత్రం తగ్గలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నేరాలు ఘోరాలు చేసే పార్టీని ఎన్నడూ ఊహించలేదని, రాజకీయాల్లో అదొక విలువలేని పార్టీ అని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటూ మహానాడు వేదికగా ఆయన నినదించారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల ఇళ్లకు వెళ్లి వివరించాలని శ్రేణులకు సూచించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మహానాడు ముగింపు కార్యక్రమంలో శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పెన్నా, బనకచర్ల ద్వారా గోదావరి, కావేరీ అనుసంధానించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం. ఇనాగరేషన్ కి దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్లీ మనం ఏదైతే పెన్నా నదికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం కూడా ముందుకొచ్చి ఆలోచిస్తున్నారు. అవసరమైతే గోదావరి, కావేరీ లింక్ చేయాలని, అది కూడా పెన్నా ద్వారా, బనకచర్ల ద్వారా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అది వచ్చిందంటే ఇంకొక పాజిటివ్ ట్రెండ్ సెట్ అవుతుంది. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ప్రగతి లేకుంటే సుస్థిరత ఉండదని వివరించారు. మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. యువతలో అశాంతి సృష్టించేలా వ్యవహరిస్తున్న వారిని నడి రోడ్డున నిలబెడతామని హెచ్చరించారు. ఒక అసాక్షి పేపర్ ఉంది. ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి. నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు చేసే గొడ్డలి పార్టీకి చోటు లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయినా కుట్రలు, కుతంత్రాలు మాత్రం మానటం లేదని ధ్వజమెత్తారు. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలుంటాయి. మనకు ఉన్నాయి. రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు, ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలేంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం, కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. మహిళలు, యువత, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. మహిళలకు గతంలో ఆస్తి హక్కు కల్పించామని, ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించబోతున్నామని చెప్పారు. మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం గాని వీళ్ళు గాని అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో
మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి, నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఓ నూతన స్ఫూర్తితో పాటు కొండనైనా ఢీకొనే శక్తి ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు.